దశాబ్దాలుగా దేవాలయాల పరిరక్షణకు ఉద్యమించడమే కాదు, తనకంటూ ప్రత్యేకత ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా గలమెత్తే వ్యక్తి కమలానంద భారతి గారు, భువనేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు. ఈరోజు దేవాలయాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా అటు ప్రసాదం విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కమలానంద భారతి గారు వరంగల్కు వచ్చారు. ఆధ్యాత్మిక సమయంలో ఇలాంటప్పుడు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన దావాలను మొత్తం దేశమంతా వ్యాపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఒక స్వామిగా మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైందని కాదు, తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవము, ఇంటి దేవుడు, ఇలవేలుపు. కాబట్టి అక్కడ ఏదైనా చిన్న అంశము అటు ఇటు అయినా కానీ దాని ప్రకంపనలు తీవ్రంగా ఉంటాయి. అది ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, సర్దుకు మంచి మార్గంలో వెళ్ళిపోతుంటాం. గత 5 సంవత్సరాలుగా అక్కడ వ్యవస్థని పనిగట్టుకొని బలహీనపరిచారు. వాస్తవానికి గత 70-75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పటివరకు వచ్చినటువంటి అధ్యక్షులు కావచ్చు, కార్యనిర్వహణ అధికారులు కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరూ అంత ఏదో ఒక మెరుగు చేస్తూ వచ్చారు, మేలు చేస్తూ వచ్చారు. కానీ గత 5 ఏళ్లలో అక్కడ అసలు దర్శనం చేసుకునే వాళ్ళకంటే ఈ అడ్డదారిన దర్శనం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. రికమెండేషన్ లెటర్ ఇవ్వని వాడు పాపాత్ముడు. ఆ రకంగా రోజు కట్టలు దొంతరలు ఈ విఐపి దర్శనాల కోసం అని చెప్పేసి మొత్తం వాతావరణం పాడు చేశారు. ఇప్పుడు ఏదో ఒక విషయంలో భగవంతుడు బయట పెడతాడు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో, అంటే అలిపిరి తిరుపతి కొండ ఎక్కేటప్పుడు అక్కడ భక్తుల మీద లాఠీ చార్జీ జరిగింది. తిరుమల పోవాలని చెప్పి అలిపిరి దాకా వచ్చిన వాళ్ళు తమిళనాడు, కర్ణాటక, వేరే రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ భక్తులు ఆధార్ కార్డు తెచ్చుకోలేదు పైకి వెళ్ళడానికి. కేవలం పైకి వెళ్ళడానికి ఆధార్ కార్డు తెచ్చుకోలేదని వాళ్ళందరినీ వెనక్కి పంపించేశారు. ఇక భక్తుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఈ టోల్ గేట్ ఎక్కడ ఉందో అక్కడ కావచ్చు, అంటే కార్లలో వస్తువులు అవన్నీ కూడా పరిశీలించేటప్పుడు పైన క్యూ కాంప్లెక్స్ అక్కడ ఈ సెక్యూరిటీ వాళ్ళు కానీ మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినట్టు వాళ్ళే వచ్చి మీడియాకి చెప్పుకుంటే వాళ్ళని మళ్ళా ఏదో ఒకటి సర్దుబాటు చేసి పంపించేసినటువంటి పరిస్థితులు. ఇట్లా 1 కాదు 2 కాదు, అన్ని రకాలుగా అనేక వైఫల్యాలు కనబడుతూ వచ్చాయి. ఇక చివరికి ఏంటంటే ఆ నృసింహస్వామి వారి అవతారం ఎట్లయితే స్తంభంలో నుంచి నృసింహుడు వచ్చాడో, ఇప్పుడు పోటులో నుంచి లడ్డు రూపంలో వచ్చాడు దేవుడు. గట్టిగా కొట్టాడు. అంటే లడ్డులో కల్తీ జరిగిందా జరగలేదా అంటే ఒకటి ఆలోచించాలి. నెయ్యి కావాలి, ఆ తగినంత నెయ్యి ఇచ్చేటువంటి శక్తి ఒక్క డైరీ ఫామ్గా దేనికి లేదు. కాబట్టి ఎప్పుడూ 2-3 దగ్గర నుంచి తెచ్చుకుంటుంటారు. ప్రధానంగా నందిని, బెంగళూరు నుంచి తెస్తారు, అంటే కాంట్రాక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు పాలు వాడుకుంటున్నాము, పాలకు పాల పౌడరు, పాల పిండి కూడా ఇంపోర్ట్ చేసుకుని దాంతో పాలు తయారు చేసి ప్యాకెట్లు తయారు చేస్తున్నారని వింటున్నాం. అలాగే నెయ్యి కూడా అంత నెయ్యి లేనప్పుడు ఏం చేస్తున్నారు, బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఒక విషయం. ఇప్పుడు వెన్న అనేటువంటి ఆలోచన పాశ్చాత్య దేశాల్లో ఉంది, కానీ మనలాగా వెన్నని కాచిన తరువాత వచ్చే నెయ్యిని వాడే ఆ అలవాటు అక్కడ లేదని మనం విన్నాం. ఇది మొదటిది. ఇప్పుడు ఇక్కడ కూడా గేదె నెయ్యి, ఆవు నెయ్యి వేరువేరుగా తీయాలి. ఆవు పాలంటే ఏ ఆవు పాలు వస్తున్నాయి, ఇక్కడ ఎక్కువ పాలు వస్తాయని చెప్పి అందరూ ఈరోజు పెంచుకుంటూ ఉండేది ఏంటంటే జెర్సీ ఆవులే. మరి జెర్సీయే దేనితో క్రాస్ చేశారో మనకు తెలుసు. మరి దాని నుంచి వచ్చేవన్నీ ఏమిటి? కాబట్టి ఇది వాస్తవిక పరిస్థితులు ఇలా ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆ వెన్న అది దేనిది అనే విషయం మనం చెప్పలేం. అక్కడే మనలాగా గేదె వెన్న వేరుగా, ఆవు వెన్న వేరుగా తీయాల్సిన అవసరం వాళ్ళకేం లేదు. కాబట్టి ఇట్లా దిగుమతి చేసుకున్న తర్వాత దాంట్లో అవశేషాలు ఉన్నాయా లేవా అనేది ఒకటి.
రెండోది ఇంకా ముందు మీరు అన్నీ పరిశీలిస్తున్నారు కదా అని అంటే ఆ పరిశీలనలు ఎంత మాత్రం చేస్తారు? ఒక ఆళ అనుకుందాం మనమే, ఈరోజు ఒక 2 ట్యాంకర్లు నెయ్యి వచ్చింది, వాటిని తిప్పి పంపించేశారు. సాయంత్రానికి నెయ్యి అయిపోతుంది. రేపు పొద్దుటికి 3 లక్షల లడ్డు కావాలి. ఎక్కడి నుంచి నెయ్యి తెస్తారు? ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక నెయ్యితో 3 లక్షల లడ్డు అక్కడ పెట్టాలి. కాబట్టి కొన్ని వాస్తవిక పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ రాజీ పడాల్సి వస్తుంది వ్యవస్థల్లో, ఇవి ఆలోచించినప్పుడు ఆ లోటుపాట్లు జరిగి ఉండేదానికి అవకాశం ఉంది. దాన్ని బ్లేమ్ చేయడంలే, ఒక విషయాన్ని వాస్తవికంగా ఏం జరిగి ఉండొచ్చు, కానీ దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేము మేము. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనేది బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా, మేము కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, దీని గురించి భవిష్యత్తులో ఇటువంటి విషయాలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచించి అవి నిర్ణయంగా తీసుకొని ఆచరించుకోవాలి. ధార్మిక పరిరక్షణ కమిటీ సంబంధించిన మీరు ఒక పరిరక్షకుడిగా ఇప్పుడు చాలా వరకు సార్ రాజకీయ రంగం పులుముకున్న పరిస్థితులలో ఇది పరిష్కారం అవుతుందా దీనికి? మొదటి విషయం ఏమిటంటే, తిరుమల విషయంలో గతంలో ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ, అది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు దాదాపుగా దాని జోలికి వెళ్ళేవాళ్ళు కారు, మామూలుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్లూ డైమండ్ గురించి మాట్లాడే వాళ్ళు అక్కడి నుంచి ఇది కూడా ఒక మైలేజీ ఇష్యూ అయిపోయింది. అంటే తిరుమల గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అధికారంలో ఉండేవాళ్ళని అంత మనం ఇబ్బంది పెట్టవచ్చు. దీని ద్వారా మనం ఏదో ఒక ప్రాపకం, ఇప్పుడు హిందుత్వానికి సంబంధించిన దాంట్లో అందరూ మైలేజీ కోసం పెనుగులాడుతున్నారు. అంటే కొంతమంది ఏమో ఓటు బ్యాంకు కోసం చేస్తున్నారు, హిందూ ఓటు బ్యాంకు అనేది కావాలనేది. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం కాదు, ఓటు బ్యాంకు కంటే ముందే హిందుత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తే ఓటు బ్యాంకు రాదు. అందుకని ఇప్పుడు ఎట్లుంటుందంటే, పాలు వేడిగా కాచి తోడేసాము తోడుకోదు, చల్లగా ఉన్నాయి పాలు తోడుకోదు, అదునుగా పదునుగా ఉంటే వేస్తే తోడుకుంటుంది. ఇప్పుడు ముందే జడగొట్టేస్తే అనే పద్ధతిలో కొన్ని పోకడలు అట్లా నాకు అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఎవరు హిందుత్వం ఎజెండా తీసుకోవాలి? ఎజెండా అంటే తిరుమల నుంచి తీసుకోవాలన్నా, దేవాలయాల నుంచి తీసుకోవాలన్నా, హిందూ జీవన విధానం నుంచి తీసుకోవాలన్నా? అసలు మొత్తము హిందూ సమాజము, దాని యొక్క స్వభావము, దాని సంస్కృతి, దాన్ని హిందుత్వంగా తీసుకుందామా? 4 దేవాలయాలు 4 పుణ్యక్షేత్రాల్లో ఉండేదే హిందుత్వంగా తీసుకుందామా? ఇది ఇప్పుడు ప్రశ్న. అందువల్ల ఏంటంటే, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పైన ఉండేటువంటి ఉపరితలంలో ఉండేటువంటి పొర మాత్రమే హిందుత్వంగా స్వీకరించి లోపలిది మాకు వద్దు అనుకుంటే అది ఈ క్షణంలో వాళ్ళకి కొంత మేలు చేసినట్టుగా అనిపించవచ్చు, కానీ లోతుగా చూసినప్పుడు అది వాళ్ళకి బెడిసి కొడుతుంది, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి హిందుత్వం అనే దాని గురించి ప్రతి రాజకీయ పార్టీ అధ్యయనం చేసుకోవాలి. హిందువుల గురించి కాదు, హిందుత్వాన్ని గురించి. ఆ హిందుత్వం కోర్, హిందుత్వం ఆత్మ, దాన్ని ఓన్ చేసుకోవాలి. స్వామి ప్రసాదము డిక్లరేషన్ పీరియడ్ ఇంత రాద్ధాంతం జరుగుతున్న పరిస్థితులలో గత ప్రభుత్వాన్ని భుజస్కంధాల మీద ఒక విధంగా మోసారని విమర్శలు ఎదుర్కొన్న స్వామీజీలు కానీ, చాలామంది స్వామీజీలు కానీ ఇప్పుడు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు ఈ విషయం మీద. స్వామీజీలు మోసారు అని నేనేవే అట్లా అనలేను. ఒక్కొక్కప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేత పని చేయించటం కొరకు ఎవరో ఒకరు అధికారంలో ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళ చేత సమాజానికి మేలు చేయించే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఆ ప్రభుత్వానికో ఆ పార్టీకో అనుకూలంగా ఉన్నట్టుగా కొంత ఆ రంగు కనిపిస్తుంది. అంత మాత్రం చేత ఆ ముద్ర మనం వేయాల్సిన అవసరమేం లేదు. ఎవరో ఒకరు చేత పని చేయించారు అనుకుంటే సమాజానికి జరగనివ్వండి, మంచిదే. ఈ డిక్లరేషన్ వివాదం మధ్యన తరచు వస్తుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అది సపోర్ట్గా వ్యతిరేకంగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, నిన్న పర్యటన కూడా ఆగిపోయింది. దీని మీద మీరు అసలు ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు డిక్లరేషన్ అనేదేమో తిరుమలలో పెట్టారు. తిరుమల గురించి పూరి లాంటి దేవాలయాల్లో హైందవేతరులకు అసలు ప్రవేశమే లేదు. అసలు డిక్లరేషన్ అక్కర్లే, అసలు రానే వద్దు. అందుకే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వెళ్ళిన
ఇప్పుడు కాదు 50 ఏళ్ల నాడు. అక్కడ ఎవరు ఆమెను వెనక్కి పంపించింది? అర్చకులు పంపించారు. అర్చకులే పంపించేశారు వెనక్కి. ఆమె వెళ్ళిపోయింది గౌరవించి. ఆమె వెళ్ళిపోయింది. నిజమే, నేను రాకూడదంటే రాను, నియమాన్ని ఆమె పాలించింది. తిరుపతిలో డిక్లరేషన్ ఉంది అన్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా పాలించాలి. గతంలో మేము పాలించలేదు, అప్పుడు అడగలేదంటే గతంలో కూడా మీరు తప్పు చేశారు. అదే తప్పు జీవితంలో పదే పదే చేస్తామంటే కుదరదు. 1. 2, ఇప్పుడు మీరు అంటే హిందువుల పట్ల కూడా నాకు సమాదర భావం ఉంది అని మీరు సంతకం పెట్టకుండా లోపలికి వెళ్ళారు అనుకుందాం. వెళ్ళినప్పుడు అది వేరు, దేవుణ్ణి దర్శించుకున్నారు, అక్కడికి అయిపోయింది. కానీ నిజంగా మీ వ్యక్తిగత జీవితంలో హిందూ సమాజం పట్ల మీరు వ్యవహరించిన తీరేంది? ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారు దానికి ఇప్పుడు తిరుమల దర్శనానికి లడ్డుకు సంబంధించిన విషయంలో ఆయన స్పందించారు. స్వాగతిద్దాం, మంచిది. కానీ మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 290 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు, పిఠాపురంలో 25-30 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, ఒకే రోజు దాడి జరిగితే, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, రామతీర్థంలో శ్రీరాముడికి అవమానం జరిగితే, రాజమండ్రి పక్కన దేవాలయాల్లో అశుద్ధాన్ని తీసుకొచ్చి పోస్తే, ఇక్కడ విజయవాడలో అమ్మవారి సంబంధించినటువంటి ఏనుగు వెండి బొమ్మలు దొంగతనం జరిగితే, ఇవి జరిగినప్పుడు ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్ వద్దు దేవాదాయ శాఖ అధికారులతోటి సమీక్ష చేశారా? పోలీసుల్ని దేవాదాయ శాఖని కూర్చోబెట్టి సమన్వయము సమీక్ష చేశారా? కాబట్టి 5 సంవత్సరాల్లో హిందువులకు ఎప్పుడెప్పుడు బాధ కలిగిందో, ఎప్పుడెప్పుడు వాళ్ళ విశ్వాసాలకి నమ్మకాలకి విఘాతం కలిగిందో అటువంటప్పుడు మీరేమైనా స్పందించారా? ఈరోజు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం సమర్థించినా సమర్థించకపోయినా, లడ్డు అనే అంశం కాకుండా అంతకు ముందే ప్రభుత్వంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ప్రక్షాళన చేయాలని వెంటనే ఒక IAS ఆఫీసర్ని అక్కడికి కార్యనిర్వహణాధికారిగా పంపించారు. ఇప్పుడు పంపించడంతోనే ఏమైంది? హిందూ సమాజంలో ఒక సంకేతం వెళ్ళిపోయింది. ఇదిగో ఈ కొత్త ప్రభుత్వం టీటీడీ గురించి ఏదో ఒక అడుగు ముందుకు వేస్తున్నదని. ఈ అవకాశము మీరెందుకు తీసుకోలేదు? మీరు తీసుకొని ఉండొచ్చు కదా. మీరు దేవాలయం వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. మీరు హిందూ అయి ఉండొచ్చు, క్రైస్తవుడై ఉండొచ్చు. మీరు ఎవరైతే ఏమి ముఖ్యమంత్రి కదా. 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. మీరు ఓట్లేశారు హిందువులు కూడా మీకు. కనీసం ఆ ధర్మాన్ని, రాజధర్మాన్ని పాటించడంలో కూడా మీరు పూర్తిగా వైఫల్యం చెంది, అసలు వీటన్నింటి వెనక మీ మనస్తత్వం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. యథేచ్ఛగా మత మార్పులు జరుగుతున్నాయి.